హలో అండి. చిన్న చిన్న టిప్స్‌తో జొన్న రొట్టెలైతే చాలా స్మూత్‌గా చేసుకున్నానండి. దానికోసం నేను జొన్నలు 3 పావులు, పావుడు గోధుమలు వేసి మిక్సీ అయితే పట్టుకున్నానండి. దాంట్లో ఒక స్పూన్ సాల్ట్, ఒక స్పూన్ పెరుగు వేసి దీన్ని కొంచెం బాగా కలుపుకున్నాను. ఇదంతా బాగా కలిసాక కొద్ది వేడి నీరేనండి. వేడి నీళ్ళతో వేసి అలాగా పిండినైతే కలుపుకోవాలి. అప్పుడే స్మూత్‌గా వస్తాయి. చూసారా చెయ్యి పెడితే వేడి నాకు తగలట్లేదు. అందుకే నేను చెయ్యితోటి కలుపుకుంటున్నాను. ఇదంతా కలిసాక దీంట్లో ఒక స్పూన్ నెయ్యినైతే వేసుకున్నానండి. నెయ్యి ఏసుకోవడం వల్ల టేస్ట్ చాలా బాగొస్తుంది. చూసారా చేతికి అంటుకోవట్లేదు. ఇప్పుడు ఒక అరగంట సేపు దీన్ని ఇలాగా కవర్ చేద్దాం. అరగంట తర్వాత తీసాక నాకు ఈ పిండి ఎక్కువగా అనిపిస్తుంది. అందుకే సగం నాకు కావాల్సినట్లు పిండిని ఉండల్లా చుట్టుకున్నాను. మిగిలిన హాఫ్‌నైతే ఒక బాక్స్‌లో పెట్టేసి అది లేయర్ ఫార్మ్ అవ్వకుండా ఉండాలి ఫ్రిడ్జ్‌లో అంటే ఇలాగ తడి క్లాత్‌తో కవర్ చేసి పెట్టామనుకోండి లేయర్ ఫార్మ్ అవ్వదు. ఎన్ని రోజులైనా ఫ్రిడ్జ్‌లో ఫ్రెష్‌గానే ఉంటుందండి ఈ పిండి ముద్దనేది. ఇది ఫ్రిడ్జ్‌లో పెట్టేసుకొని మనం ఉండలుగా చుట్టుకున్న ఈ పిండి ముద్దలన్నిటిని పుల్కాలుగా మార్చేసుకుందామండి. పామేసుకుందాం. ఇలాగ ఒకేసారికి నేను మొత్తం అన్నీ పామేశాను. పామేసి ఇకన ఒక రోటీ ప్యాన్ ఒకటి నేను స్టవ్ మీద పెట్టేసుకొని దాంట్లో పుల్కా ఏసేసి, ఇటు కొద్దిగా సేపు ఒక హాఫ్ మినిట్, అటు ఒక హాఫ్ మినిట్ ఇలాగ వేగిన తర్వాత డైరెక్ట్ స్టవ్ మీద ఇలా పెట్టుకున్నానండి. చూసారా ఎంత చక్కగా పొంగుతుందో! ఇది చూడ్డానికైతే చాలా బావుంటుందండి. చేయడానికి కూడా నాకిలా చేయడం కూడా చాలా ఇష్టం. ఫస్ట్ ఇలా చేయడం రాకపోయేటప్పుడు నేనిలాగే ఈ రోటీ ప్యాన్ మీద రొట్టెని వేసేసి, ఈ క్లాత్‌తో ఇలా ఒత్తుకుండేదాన్ని. అప్పుడు కూడా రొట్టెలు స్మూత్‌గా వస్తాయి. చిన్న పొంగొస్తుంది. కానీ స్మూత్‌గా వస్తాయి. మీకు ఒకవేళ ఎలా నచ్చితే అలా అయితే మీరు ట్రై చేయండి. కానీ చాలా టేస్టీగుంటాయండి. జొన్న రొట్టెలు, దాంతో కాబూలి కర్రీ సూపర్‌గుంటుందండి.